రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ. ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం ప్రభుత్వానికి చేతకాక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, రైతు గోసా బీజేపీ భరోసా యాత్రతో ప్రభుత్వంలో కదలిక వస్తుందంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రజా రైతు పోరాట యాత్రతో బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం అంతా కూడా కల్లాలు అదేవిధంగా మార్కెట్ యార్డ్ల వద్ద కదం దొక్కారు. ప్రస్తుతం ఇదే అంశం పైన ఎందుకంటే చేవెలలో ఉన్నటువంటి కులకచర్లలో ఉన్నటువంటి పలు మార్కెట్ యార్డ్లను పరిశీలించి రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని అడుగు తెలుసుకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు అదేవిధంగా ఎంపీ డీకే అరుణ ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు రైతులంతా కూడా కళ్ళల్లోనే ధాన్యం పెట్టుకున్న వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు తిరిగినటువంటి ఈ రెండు యార్డులలో రైతుల సమస్యలు ఏం చెప్పారు ప్రధానంగా? ఇప్పుడు ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో పిఏసిఎస్ కావచ్చు, ఐకేపీ సెంటర్లు కావచ్చు, అక్కడికి వచ్చిన ధాన్యాన్ని కూడా ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం 30% కంటే ఎక్కువ కొనుగోలు చేయలేదు. అక్కడ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోవడం ఒకటి, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేయలేకపోవడం ఒకటి, వాళ్ళకి సంచులు ఇవ్వలేకపోవడం ఒకటి, ఇంకా కల్లాల్లో ధాన్యం ఉంది, వాటిని ఇప్పటిదాకా కూడా మార్కెట్ రాలేదు. వాళ్ళు సంచులు ఇవ్వడమే లేదు, వాళ్ళకు కూడా సంచులు ఇవ్వలేదు ఇప్పటిదాకా. సో తీవ్రమైనటువంటి బాధల్లో రైతులు ఉన్నారు. ఇవాళ ఒక పక్క వాన పడుతుంది, ఎప్పుడు వర్షాలు వస్తావో తెలియని పరిస్థితి మనం రోజు చూస్తున్నాం. ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. పెద్ద ఎత్తున రైతులు ఆ వర్షాలకు తడిసిన పంట కానివ్వండి, ఎండిన ఎండ ఒక పక్క నానుతుంది, ఒక పక్క ఎండుతుంది. తర్వాత తాలు పేరు మీద పెద్ద ఎత్తున రైతుల నుంచి కటింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి సంచికి ఒక క్వింటాల్కి దాదాపు 10 నుంచి 12 కిలోలు కటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ని రకాల నష్టాన్ని రైతుకు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అసలు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందా? రైతులను ఈరోజు రైతుల గురించి అసలు వాళ్ళకి కొంచెమైనా కనీసం ఆలోచన ఉందా? ముందస్తు ఆలోచన వీళ్ళు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి దృష్టి లేక, వాళ్ళ మీద చిత్తశుద్ధి లేక, రైతుల యొక్క ఆవేదన వాళ్ళకి అర్థం కాక, ఎవరైనా గట్టిగా మాట్లాడితే గొడవ పెట్టుకుంటే కేసులు పెడుతున్నారని చెప్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు మా పైన అని చెప్తున్నారు అక్కడ రైతులు. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది రైతులకు. ఈరోజు రైతులు ఈ గోస పడుతున్నారని, ఈ రైతు గోసను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ కళ్ళు తెరిపియాలని ఈరోజు ఒక భరోసాని కల్పించడానికి భారతీయ జనతా పార్టీ యాత్రను చేపట్టింది. ఈరోజు కులకచర్లలో మొట్టమొదటగా ఈ సెంటర్లను విజిట్ చేసింది. ప్రభుత్వం వెంబడే దిగి రావాలి. ఎక్కడైతే పెద్ద ఎత్తున తరుగు పేరు మీద లూటీ చేస్తూ ఉన్నారో ఆ లూటీని అడ్డుకోవాలి. వెంబడే ప్రభుత్వం నిఘా పెట్టి ఆ లూటీ లేకుండా చేయాలి. అదేవిధంగా ఈరోజు సంచులు ఇమ్మీడియట్గా సప్లై చేయాలి. వెంబడే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు వచ్చిన ధాన్యాన్ని ఇక్కడ అంటే నిలబెట్టకుండా వెంబడే తరలించాలి రైస్ మిల్లకు. ఇవన్నిటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి మంత్రులను ఒక ఉమ్మడి జిల్లాలలో విజిట్ చేయమనండి, తెలుస్తుంది కదా వాళ్ళకి, కళ్ళ చూస్తే తెలుస్తుంది ప్రాబ్లం ఏముందో కింద. ఇదేదో రాజకీయం చేయడం కాదు. ఈ ప్రభుత్వానికి కళ్ళు మూసుకపోయినాయి. రోజు బ్యానర్ ఐటెంలతో రాయించుకొని ఇదేదో అంతా బాగుందని చెప్పి ఒక భ్రమ కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రౌండ్లో తిరిగితే తెలుస్తుంది రైతులు ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఆవేదనతో ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడు కిందికి వచ్చి చూసినప్పుడే. సో ఈరోజు ఇమ్మీడియట్గా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, ఇమ్మీడియట్గా సంచులు సప్లై చేయాలి. తరుగు విషయంలో పెద్ద ఎత్తున తరుగు విషయంలో 41 కిలోన్నర ఏ విధంగా తీస్తున్నారో అదే దాంతోనే రైతులకు అదే ఎక్కువ తరుగు తీయకుండా ఆర్డర్లు ఇవ్వాలి. కొన్న ధాన్యానికి వెంబడి డబ్బులు చెల్లించాలి. మేడం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. మీకు చిత్తశుద్ధి, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో పండినటువంటి ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకురామని చెప్తున్నారు. దీనికి ఏమంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కేవలం భారతీయ జనతా పార్టీ మీద ఏదో ఆరోపణలు చేయాలి, నిందలేయాలనే విధంగా తమ నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్రీ టైం ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే విధంగా జరుగుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉన్నటువంటి పార్టీ మీద, ప్రభుత్వం మీద తోసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బాధ్యత ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, పండిన ప్రతి గింజను కొంటామన్నారు. ఆ పండిన ప్రతి గింజను ముందు వాళ్ళు కొనాలి. మేడం, ఫైనల్గా మీ యాత్రతో అయినా కదలిక వస్తుంది అంటారా ప్రభుత్వంలో? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి రావాలి, ఆలోచించాలి, కళ్ళు తెరవాలి. వాళ్ళ కళ్ళు తెరిపించడానికే భారతీయ జనతా పార్టీ రైతు కోసం బీజేపీ భరోసా అనేటటువంటి యాత్రను చేపట్టింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి, తెరిపిస్తాం.
ఇది మన మొత్తానికి చూసుకుంటే ఆ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అదేవిధంగా మరొక వైపు మేము చేసినటువంటి యాత్రతో ప్రభుత్వంలో కదలిక వస్తుందనేటటువంటి అంశాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు ఎంపీ డీకే అరుణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్.